నీరేసో కూరలోని అది అంత రుచి వచ్చింది. అదే ఏంటనుకుంటున్నాను నేను, ఇంకా ఎంత రుచి వచ్చేసింది ఏంటి నేను కూర వండితేనే. చెయ్యాలి ఇది. మసాలా ఎగ్ కర్రీ రెడీ. వంకాయ వేసాను, కొంచెం కూర ఎక్కువ అవుతుందని. ఇప్పుడు దీని టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్. కూర అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఓకే, వడ్డించుకుందాం. కూర ఇయ్యి అన్నంలో ఈయన చప్పుడు వస్తుందేమో కదా. అయితే ఎగ్లేసేయి ఫస్ట్. గుడి తినేస్తాను అన్నం కంటే ముందు. అబ్బా తిండిలో లేదండి. ఎక్కువ అన్నం తినకూడదు. అదే పోయిన గుడ్డు నువ్వు వేసుకుంటున్నావా? నేను పేదదాన్ని కాదు, నేను పోయిన గుడ్డు వేసుకుంటాను. మీరు రిచ్ కదా. మేము రిచ్చా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్లు కూర టేస్ట్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైతే కోడిగుడ్లు మసాలా కర్రీతో భోజనం చేస్తున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. పొగొచ్చేస్తుంది, ఇప్పుడే దింపాం కూర. ఆ వీడియోలో ఎంత ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, అందుకనేసేసి కట్ చేస్తాం అనమాట. పొగొచ్చేస్తుంది. అన్నం వేడిగానే ఉంది, కూర వేడిగానే ఉంది. రెండు వేడిగానే ఉన్నాయి, కాలిపోతున్నాయి. ఉప్పు కూడా తినేస్తున్నాం. చప్పడి కూర అయితే సాల్ట్ కలుపు. నేనైతే ఒక్క ముద్దలో చెప్పేసాను చెప్పి ఉప్పు నాకు సరిపోయిందో లేదని. నేను 2-3 ముద్దలు తింటాను కానీ చెప్పలేను. అయినా తెలదు. నాకు తెలిసిపోయింది చెప్పలే. చాలా చేసానే. ఏం కదా చప్పుడు తెలుస్తుంది కానీ అంత ఉప్పేలా అన్ని అడుగుతాను అనమాట ఎప్పుడు. అలాగే సరిపోద్దే అంతేనా? చాలు చాలు. మళ్ళీ చూపించావు కదా ఇవి అంటున్నాను. అదే ఎన్నిసార్లు చెప్తాను సార్లు వేసేయాలా అనాలా. వీడియో గ్యాప్ వచ్చింది నాకు. షార్ట్ వీడియోలోనేనా? ఒకడేమో ఒకటి టేస్ట్ చేస్తాడు, చాలా ఇంకే అంటాడు. ఈడేమో ఏ అంటాడు, ఈడు వేస్తాడు, మళ్ళీ టేస్ట్ చూస్తాడు, మళ్ళీ ఏ అంటాడు. వంకాయలు రుబ్బే. ఓకే, గుడి తినేస్తున్నాను. ఇక్కడ నువ్వు కూర బాగుంది. వాటర్ ఎక్కాను కదా, మసాలా అంతా లోనికి వెళ్ళింది. ఏ గుడ్లు కొత్తవి నేనే తెచ్చుంటాను గుడ్డు సందర్ ముట్లు. వాళ్ళిద్దరికి సరిపో గుడ్డు. స్కూల్ నుంచి వచ్చినట్టున తింటారు కాబట్టి వాళ్ళు ఎంతంతో తింటారు కదా ఫ్రెండ్స్. అందుకు వచ్చినట్టున కొంచెం అన్నం తింటారా? ఇంటికాడ కసిరి తినే కానీ తింటలేదు. గుడ్లు కూర కూడా చాలా అవుతుంది. ఆ వీడియో ఎప్పుడు పెట్టాం? ఈ వీడియో అదే మటన్ చికెన్ తెచ్చాను కదా, 2 వారాలు దాటేసింది. ముందు ఆదివారం ఏమో చికెన్ కర్రీ మటన్ కర్రీ అని పెట్టాం కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత వారం ఏమో ఏం పెట్టాం, ఏం పెట్టలేదు. ఆ రోజు సేమియా వీడియో పెట్టాం అంతే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు నాన్ వెజ్ లేదు. ఈ రోజు గుడ్డు మళ్ళీ అప్పటి నుంచి కూడా. రేపు ఎల్లుండో తెచ్చుకోవచ్చు, అప్పుడు తినొచ్చు. ఎప్పుడైతేనా రోజు తినేస్తాం ముక్కలు. రోజు తినకూడదులే, కాకపోతే అప్పుడప్పుడు తినాలి కదా. మన పేరు చెప్పుకొని ఒక వారం రోజులు ఎక్కువ బతుకుతాయి అంతే కదా. సరిపోయింది, ముక్కు సరిపోయింది. ప్లేట్ తినా తుప్పేసుకోనాక ఎక్కడ ఎక్కువ ఉన్నాను మరి ఏం చేయను.
తెచ్చావు కదా అందుకే తినట్లేస్తున్నాను. ఈ వంకాయలు ఎత్తే ఏ కూర సరిపోతుంది. మనమే ఏరేస్తున్నాం, మన పిల్లలు అంతకంటే ఏరేస్తాం. నేనైతే తినేస్తాను. చేస్తాను. నాకైతే ఇంకా సంపగా అనిపిస్తుంది వేడుకున్న మూలన. వేడుకున్న కూర ఏడు మీద కూడా తగ్గుప్పు. గాట్లు ఎట్టిన మూలన గుడ్డు బాగుంది కదా. అందులో వెళ్ళిపోయిందట. అందులోకి వెళ్ళిపోయింది సంతాను. నువ్వు నీరేసావు కూరలోని, అది అంత రుచి వచ్చింది. అదే ఏంటనుకుంటున్నాను నేను, ఇంకా ఎంత రుచి వచ్చేసింది ఏంటి నేను కూర వండితేనే. చెయ్యాలి ఇది. అయితే కూర నువ్వే వండాలి. నా కోసం ఒకసారి వండా ప్రేమగానే కూర. తింటున్నాను కదా బుజ్జి. నువ్వు వండిందే కదా తింటున్నానా. నువ్వు వండింది నేను తినాలి కదా అని. యా వాతావరణం బాగాక పని లేదు. పర్లేదు. ముందేమో పాకుండా 10 రోజులు కూర్చున్నప్పుడు అప్పుడు అలాగే పర్లేదు. ఆ 10 రోజులు పనులకి వెళ్ళక ఇబ్బంది అయింది మన మరి. అందుకే నాన్ వెజ్ కూడా వండుకోలేకపోయాం. బిడ్డ అయిపోద్ది అలాగనే. కప్పకు వచ్చేస్తూనే ఉంది దాకా. అయిపోయింది, నాదే అయిపోతుంది. ఎవరైతే బేగ అవుతుంది నీదే బేగ అయిపోద్ది. కుక్కగా తినేస్తున్నా నేను కొడేస్తాను ఇంకా. నేను మొత్తం అంటే స్పీడ్ పెట్టుకుంటాను అంతే. అని అన్నం గిన్నెలో అన్నం అలా ఉంటుంది. నాటకం చింతెల్ది నీదిని చిన్నట్టు నటింతుంటారు కానీ గిన్నె అలా ఉంటుంది. అలా ఉంటుంది. చిత్తెలకైతే అలా ఏళ్ళకలు తెస్తూనే ఉంటాయి, నోరు మీద తెస్తూనే ఉంటుంది, అన్నం అలాగ ఉంటుంది. కోపం వచ్చేస్తుంది. స్కూల్కి లేట్ అయిపోతామ్మా అన్న కొద్దిని. పిల్లలు ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. కూర అయితే సూపర్గా ఉంది. మీరు ఏ కర్రీతో భోజనం చేస్తారో కామెంట్ అయితే చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.